నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర. నేను మురళి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలుగు రాష్ట్రాల్లో ప్రశాంతంగా ముగిసిన పోలింగ్, ఓటర్లతో కిటకిటలాడిన పోలింగ్ కేంద్రాలు. తెలంగాణ పల్లెలో పోటెత్తిన చైతన్యం, హైదరాబాద్లో పోలింగ్ కేంద్రాలకు రాని జనం. ప్రజల సంకల్పం, ఉత్సాహం స్ఫూర్తిదాయకం. పోలింగ్ సరళి పట్ల చంద్రబాబు సంతోషం. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు సజావుగా సాగాయి. ఓటర్ల నుంచి మంచి స్పందన వచ్చిందన్న వికాస్ రాజ్. సార్వత్రిక ఎన్నికల్లో ముగిసిన 4వ దశ పోలింగ్, 96 ఎంపీ స్థానాలకు ముగిసిన ఎన్నిక. సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. కర్రలు పట్టుకొని, కత్తులు పట్టుకొని, మారణాయుధాలతో తిరగడం, అటాక్ చేయడం. పొద్దునే చిత్తూరులోనే కత్తిపోటుతో మొదలైంది వాళ్ళ పోలింగ్ ఏజెంట్, వైఎస్ఆర్సీపీ ఏజెంట్ మీద అటాక్ చేయడం. ఇంకా నర్సరావుపేటలో చూశారు, అక్కడ శాసనసభ్యుడు డాక్టర్, ఆయన నర్సింగ్ హోమ్ దగ్గర ఎట్లా విశృంఖలంగా రెచ్చిపోయి అన్ని ధ్వంసం చేసి ఇచ్చేశారు. మాచర్ల, దాచేపల్లి, పెనమలూరు, తాడిపత్రి, ఉదయం గంగాధర్ నెల్లూరు. ఆ బౌన్సర్ల కల్చర్ ఏందో అర్థం కాదు వెళ్ళదు, అక్కడ తెచ్చుకుంటున్నారు. అద్దంకి, పీలేరు, పొన్నూరు, ఆత్మకూరు, జగ్గయ్యపేట, సత్తెనపల్లి, ఇవన్నీ ఎటువంటి మా వైపు నుంచి ఎంత సంయమనంతో ఉన్నా. ఎందుకంటే మాకు ప్రశాంతంగా ఎన్నికలు జరగడం అనేది మాకు కావాలా. మహిళలు ఎవరైతే హింసను చూస్తే వెనక్కు తగ్గుతారో వాళ్ళు స్వేచ్ఛగా ఓటు వేయాలంటే ప్రశాంత వాతావరణం కావాలి మాకు. అందువల్ల మా వైపు నుంచి ఎంతో సంయమనంతో వ్యవహరించిన రెచ్చగొట్టే రకంగా అటువైపు నుంచి కంటిన్యూస్గా ఏదో ఒక రకంగా ఒక హింసాకాండ సృష్టించాలా, జనం భయపడాలా, ఓటింగ్కు దూరంగా పోవాలనే కుటిల దుష్ట పన్నాగంతో ఉదయం నుంచి ఎట్లా చేశారనేది అందరూ గమనిస్తూనే ఉన్నారు. టీవీలో చూస్తున్నారు, ప్రజలు గమనిస్తున్నారు. మీరే ఎందుకు చేసి ఉండకూడదని మమ్మల్ని అనొచ్చు. మాకు అది ఉపయోగం కాదు, నష్టం. ఎందుకంటే మాకు ఓటు వేసే వాళ్ళంతా నిస్సహాయాలు, నిరుపేదలు, మహిళలు ముఖ్యంగా. మరి ఎవరు చేసింటారనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. టీడీపీ వాళ్లే రెచ్చగొట్టి ఏదో ఒక రకంగా కవ్వింపు చర్యలకు పాల్పడి ఏకపక్షంగా దాడులు చేశారు. అక్కడికి సంయమనంతో ఉన్నందువల్ల అధికారంలో ఉండి ప్రతిపక్షంలో కంటే అన్యాయమైన పరిస్థితిలో మేము ఈరోజు పోలీసు అధికారులు కూడా వాళ్లతో కుమ్మక్కు కావడంతో బహుశా ఎన్నికల కమిషన్ నుంచి ప్రెజరుండో లేక ఆ పేరు చెప్పి ఒకతను సస్పెండ్లో ఉన్న డీజీ క్యాడర్ అనుకుంటా ఏబీ వెంకటేశ్వరరావు ఏకంగా టీడీపీ ఆఫీసులోనే కూర్చొని అందరికీ ఫోన్లు కొడుతున్నారని కూడా వార్తలు వచ్చాయి. ఎస్పీలను బెదిరించడం, దబాయించడం, వచ్చేస్తున్నాం మేము అనడం. అసలు వచ్చేస్తున్నాం అనేది ఇప్పుడు కాదు, నెల నుంచి మొదలు పెట్టారు. వచ్చేస్తున్నాం. మరి ఇప్పుడేమి ఎక్కడా కనపడట్లేదు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి చిత్రం కనపడుతుంది ఏం జరుగుతుంది. సరే, ఎన్నికల్లో ఎవరు వస్తారో అది పక్కన పెట్టినా అందరూ గమనించారు. చంద్రబాబు నాయుడు కానీ ఆ పార్టీ కానీ గత 2-3 నెలలుగా వాళ్ళ
అది ఆ అడ్డగోలు పొత్తుల పేరుతో అయితే ఏమి, ఆ తర్వాత తిట్లు బూతులు అయితే ఏమి, నోటికొచ్చినట్టు మాట్లాడడం అయితే ఏమి, జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వ హననానికి పాల్పడడం అయితే ఏమి, అంటే ఏవైనా అజెండానో అంశాలనో మీదనో మాట్లాడడం అనేది జరగకుండా అప్పుడు మొదలు పెట్టింది. ఆ రోజు నుంచి తెలుసు మామూలు దారిలో రాలేమని. అందుకే కేంద్రంలో ఉన్న పార్టీతో పెట్టుకుంటే అధికారం అండగా ఉంటుందని, ఇటుపక్క ఒక సామాజిక వర్గం, పెద్ద సామాజిక వర్గం అండ వస్తుంది ఇంకొక ఆయనతో, అన్నీ పెట్టుకొని ఏది చేసినా ఆఖరికి నువ్వు ప్రజలకేం కావాలో తెలుసుకోకుండా, లేదంటే ప్రజల ఆకాంక్షలకు తగినట్టు ఉండకుండా, ఎప్పుడు మేమన్నట్టు నువ్వు గతంలో ఏం చేసినావో చెప్పకుండా, రేపు ఏం చేయబోతున్నావో స్పష్టత ఇవ్వకుండా, నువ్వు ఆఖరకు మొదలుపెట్టి ఈరోజు పోలింగ్ డే వరకు నువ్వు నడిపిన నాటకాలన్నీ ఈరోజు పరాకాష్ఠగా దానికి అవేం ఆ పప్పులు ఉడకలేదని తెలిసాక దాడులకు తెగబడడం, హింసాకాండకు తెగబడడం, రిగ్గింగ్ కూడా బాగా. ఇప్పుడు యాక్చువల్లీ ఈ టైం ఇప్పుడు ఇంతకాలం అయిపోయి అన్ని రకాల వెబ్ కాస్టింగ్లు అన్నీ వచ్చినా కూడా మా దృష్టికి వచ్చినవే సాక్షాత్తు కుప్పంలోనే దాదాపు 1, 2, 57, 92, 93, 94, 194, 195, 203 ఇవి ఆ బూతులు మా దృష్టికి వచ్చినవి. రిగ్గింగ్ చేశారని వచ్చే కంప్లైంట్ కూడా ఇచ్చాం. మాచర్ల, టెక్కలి, వేమూరు, గుంటూరు వెస్ట్, వినుకొండ, సత్తెనపల్లి, అద్దంకి, కొన్నూరు, అమలాపురం ఇవి మా దృష్టికి కొన్ని వచ్చినాయి. ఈ దాదాపు ఇక్కడంతా కూడా రిగ్గింగ్కు పాల్పడ్డారు తెలుగుదేశం మూకలు. అడ్డంగా ఈవీఎంలు పగలగొట్టారు చాలా చోట్ల. వీటి మీద కంప్లైంట్లు ఇచ్చాం. దాదాపు 80 పైగా ఈ ఒక్కరోజే వీళ్ళ దుశ్చర్యలన్నీ ఈసీకి కంప్లైంట్లు ఇచ్చాం. సరే చర్యలు ఏమున్నా రికార్డు అయితే అవన్నీ. మొత్తం మీద ఇప్పటికీ ఇంకా క్యూలు ఉన్నాయి. అండ్ జూన్ 4వ తేదీ ఫలితాలు వచ్చే వరకు అందరం వేచి ఉన్నాం. ఈరోజు ముఖ్యంగా ప్రజలకు కృతజ్ఞతలు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున, జగన్మోహన్ రెడ్డి గారి తరఫున ఓటర్లకు, ఏ అట్టడుగు వర్గాలైతే మాకు అండగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉన్నాయో గతంలోనూ ఇప్పుడు కూడా, ఎవరి కోసమైతే జగన్మోహన్ రెడ్డి గారు పాటుపడుతున్నారో సంక్షేమ అభివృద్ధి కోసం, వాళ్ళంతా కూడా జగనన్నతో మేము ఉన్నామని ఈరోజు ఓటింగ్కు పెద్ద ఎత్తున రావడం ద్వారా తమ అభిమానాన్ని చాటుకునేందుకు అందరికీ కూడా కృతజ్ఞతలు. మా వైపు నుంచి పూర్తిగా కార్యకర్తలు క్షేత్రస్థాయిలో, అటువైపు నుంచి ఎంత రెచ్చగొట్టే చర్యలున్నా ప్రశాంతంగా సంయమనంతో పనిచేసిన క్షేత్రస్థాయి కార్యకర్తలకు, నాయకులకు అందరికి కూడా ధన్యవాదాలు కూడా చెప్తున్నాం. థ్యాంక్ యూ. ఈ అంశాలు స్పష్టంగా అజెండా జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజైతే సంక్షేమం ద్వారా అభివృద్ధి, ప్రతి పేద కుటుంబం అభివృద్ధి, రాష్ట్రాభివృద్ధి కూడా దారితీస్తుంది అని ఒక యజ్ఞం మొదలు పెట్టారు. ఆ రోజే అజెండా ఫిక్స్ అయిందని మేము అనుకుంటున్నాం. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు జరిగినదంతా కూడా దాని కొనసాగింపు. ప్రజలు అదే నిజమైన ప్రజాస్వామ్యంలో అజెండాగా ఉండాలని కూడా భావించారని కూడా ఈ గతంలో కూడా తెలుస్తున్నది. అదే మేము చెప్తూ వచ్చాం. ఇక ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అది కాదు, ఇంకా చాలా అన్నారు. గొడ్డలు అన్నారు, ఇంకోటి అన్నారు, ఏమో అన్నారు. బహుశా అవన్నీ రేపటి నుంచి ఎక్కడికి పోతాయి అంటే, ఈ అజెండాలో పోటీ పడే శక్తి లేక జగన్మోహన్ రెడ్డి గారు గీసిన గీటు ఏదైతే ఉందో బెంచ్ మార్క్, అక్కడ పోటీ పడే శక్తి కానీ ప్రయత్నం చేసే ఆలోచన కూడా లేక, అది అవసరమనిగా భావించని చంద్రబాబు నాయుడు గారు తనంతట తాను కొత్త అజెండా ఏదో గాల్లోంచి క్రియేట్ చేసి, అదే దీని కింద కృత్రిమ అజెండాను ఈ ఎన్నికల అజెండాగా చేయాలని చూసినా ఆయన పాచికలు పారలేదు, జనం దానిలో పట్టించుకోలేదని మేము అనుకుంటున్నాం.
థ్యాంక్ యూ. అనుకోవచ్చు ఎవరి ఇంటర్ప్రిటేషన్ అన్నా ఎలాగైనా నేను అదే చెప్తున్నా కదా, ఈరోజు జరిగిన ఓటింగ్ సరళి చూస్తే ఏ రకంగా అనుకోవచ్చు. అయితే నేను ఇంతకుముందు అన్నట్టు అక్కడ బాగా అత్యుత్సాహంగా పాల్గొన్న వాళ్ళల్లో యువత కూడా ఉన్నారు, మహిళలు ఉన్నారు, ముఖ్యంగా పేద వర్గాలన్నీ పూర్తిగా ఉత్సాహంగా గంటల తరబడి నిరీక్షించి కూడా వచ్చారు. ప్రజలు ఉన్నారు. ఈ అజెండా ప్రజల కోసం పనికొచ్చే అజెండా అయినప్పుడు దాన్ని అభిమానించే వాళ్ళు అన్ని వర్గాల్లో ఉంటారు. యువత మాత్రం జగన్మోహన్ రెడ్డి గారిని అభిమానించాలని ఎందుకు అనుకుంటున్నారు? అసలు యువత లేకుండా జగన్మోహన్ రెడ్డి గారిని చూసేదే యువతను ఐకాన్ లాగా చూస్తారు. వాళ్ళకు అనుకున్నారు యువతలో లేరు, ఇంకోరిలో లేరని. అలాగే వచ్చిన వాళ్ళందరూ మాకే వేసారని ఆయన చంద్రబాబు నాయుడు గారు అనుకున్నా అభ్యంతరంలా. ఎందుకంటే మేము అనుకున్నా వాళ్ళు అనుకున్నా ఇప్పుడు ఇమీడియట్ చేయగలిగేది ఏం లేదు. జూన్ 4 వరకు వెయిట్ చేయక తప్పదు. కానీ సరళిని చూస్తే మాకు అనిపించింది చెప్పాము. ఈరోజు మా ఉదయం నుంచి సాయంత్రం వరకు అదంతా అబద్ధమని ఆయన అంటే అనుకోవచ్చు. చంద్రబాబు నాయుడు వాళ్ళందరూ ఆయనకే వేశారని అనుకుంటే అనుకోవచ్చు. అంతా జూన్ 4కు తెలిసిపోతుంది కదా, తొందర ఎందుకు? మాకు అనిపించింది మేము చెప్పాము. రిగ్గింగ్ జరిగింది, చేసాం, కంప్లైంట్ చేసాం. రిగ్గింగ్ జరిగిందని కంప్లైంట్లు ఇచ్చాం, వాళ్ళకు చెప్పాం, కంప్లైంట్ ఇచ్చాం, రీపోలింగ్ అడిగాం. ఇంకా తర్వాత ఎలక్షన్ కమిషన్ అది ఇండిపెండెంట్, వాళ్ళ డెసిషన్ ఏదైనా వాళ్ళు తీసుకునే కాల్ తీసుకుంటారు. మా వైపు నుంచి కంప్లైంట్ ఇచ్చాము, మీడియాలో కూడా వచ్చాయి, అండ్ దానికి అవసరమైన ఆధారాలు కూడా ఉన్నాయి. మొత్తం నేనైతే ఇంకా ఎగ్జాక్ట్గా పూర్తి డీటెయిల్స్ లేకపోలేదు. తర్వాత స్టేట్మెంట్ రూపంలో అన్ని పంపిస్తాం. దాదాపు 80 పైగా ఇచ్చినట్టున్నాం నాకు తెలిసి కంప్లైంట్లు. ఈరోజు 80 పైనే ఇచ్చినట్టున్నాం. అన్నీ కూడా ఆధారాలతో ఉన్నవి, అన్నీ మాకు వచ్చినవి, మీడియాలో రిపోర్ట్ అయినవి కూడా ఉన్నాయి అంతే కూడా. సో అందులో ఇవి కూడా ఉన్నాయి, రిగ్గింగ్ జరిగిన వీటిని కూడా పెట్టారు. థ్యాంక్ యూ. అన్యాయంగా ఉంది. ఈరోజు కాదు, 2 రోజుల నుంచి వాళ్ళ సినిమా మొదలైంది చూపించడం. 2 days ముందు నుంచి అదే పనిగా కొత్త అబ్జర్వర్లు ఎవరో తీసుకొచ్చి పెట్టినట్టున్నారు. ఎక్కడికెక్కడ బదిలీలు మీరు చూసినారు. ఎన్నికల పోలింగ్కి 1 రోజు ముందు అంత అడ్డగోలు బదిలీలు కానీ 1 రోజు 2 రోజుల ముందు జరగవు. అది ఆ జరగడంలోనే తెలుస్తుంది. ఏది వితౌట్ ఎనీ ప్రొవొకేషన్, ఏం జరగకుండా, ఎలాంటి ఇది లేకుండా తిరిగిపోతుంది. వాళ్ళు పోయి ప్రెజర్ తీసుకొస్తారు, అక్కడి నుంచి వీళ్ళు ఇక్కడ నుంచి బదిలీలు చేసేస్తారు. డైరెక్ట్ పోలీస్ అబ్జర్వర్ ఎవరో పెట్టినట్టున్నారు, ఆయన వాళ్ళ దగ్గర నుంచి పోతాయి. రిటైర్డ్ అధికారిని తెచ్చి పెట్టినట్టున్నారు, అక్కడి నుంచి పోతాయి, డైరెక్షన్స్ వస్తాయి, ఫాలో అవుతూ వచ్చారు. ఆ యాక్షన్స్ జరిగిన దాన్ని బట్టే, అవన్నీ జరిగిన దాన్ని బట్టే క్లియర్గా తెలుస్తుంది. అంత ప్రోయాక్టివ్గా, అంత ఓవర్ బోర్డు పోయి అక్కడ నుంచి ఇది చేయడం అనేది అది కొంచెం దురదృష్టకరం. వాట్ ఎవర్ హ్యాపెండ్. బట్ అల్టిమేట్లీ మా వైపు నుంచి అయితే మాకు ఇదేది అల్టిమేట్ మేము మీరు గమనించి ఉంటారు. నేను ఇంతకుముందు కూడా చెప్పాను, 19 ఎన్నికలప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ రోజు ఆయన చేసిన రచ్చ కానీ ఎన్నికల కమిషన్ మీద. చిత్తూరు జిల్లా నగరి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆర్కే రోజా భారీ విజయంతో హ్యాట్రిక్ సాధించడం ఖాయమని ఆమె భర్త సెలవుమణి ధీమాగా చెప్పారు. ప్రజలు ఎండను కూడా లెక్క చేయకుండా ఓట్లు వేశారని చెప్పారు. నగరిలో కొన్ని బూత్లలో ఓటర్లకు ఇచ్చిన స్లిప్పులు పసుపు రంగులో ఉన్నాయని, ఇది అధికారుల నిర్లక్ష్యమన్నారు. కూటమి అభ్యర్థులు గుర్తులు పెద్దగా, వైసీపీ గుర్తు చిన్నగా ఉన్నాయని ఎలక్షన్ కమిషన్కు ఫిర్యాదు చేస్తామన్నారు సెలవుమణి. మున్సిపాలిటీలో అన్ని చోట్ల 47 బూత్స్ జరుగుతుంది మున్సిపాలిటీలో. అన్ని బూత్లకు వెళ్ళాము. నిజంగానే చాలా హ్యాపీగా జనాలు వచ్చి ఓటేస్తాము. అంత ఎండలో కూడా వచ్చి నియర్లీ 80% దాకా కొన్ని బూత్లు అయ్యింది. కొన్ని బూత్లో 90 to 95% కూడా అవ్వచ్చు. లేడీస్ చాలా బాగా వస్తున్నారు. నేను చెప్పాను ఈవెనింగ్ వేయచ్చు కదా మాకు, ఎందుకు ఇంత ఎండలు ఎలా ఉన్నారు, పర్వాలేదండి అన్నారు. జగన్ నాకు ఓటు ఎవరికి చెప్పకూడదమ్మా, చాలా ఎండ ఉంది కదా. చాలా ఆనందంగా, చాలా అది ఒక రెస్పాన్సిబుల్ ఈవెంట్ లాగా. కాకపోతే ఆ బాల్కి వచ్చి మేము మాకు ఏదో ఒక చేశాను అన్న, నాకు వేయాలి అని ఒక తనకు ఇది ఉంది, ఒక అడిక్షన్ ఉంది.
చాలా బాగుంది. నిజంగానే లాస్ట్ టైం వచ్చి మాకు మంచి కొద్దిగా మైలేజ్ వచ్చింది నగరి మున్సిపాలిటీ. ఈసారి మొత్తం వచ్చి 5 to 10 ఓట్స్ అన్నీ నగరి మున్సిపాలిటీ. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలోని పెద్దశెట్టిపల్లి పోలింగ్ బూత్లో వైసీపీ ఎంపీ రెడ్డప్పకు చేదు అనుభవం ఎదురైంది. పోలింగ్ సరళిని పరిశీలిస్తున్న రెడ్డప్పపై స్థానికులు మండిపడ్డారు. నియోజకవర్గానికి 5 ఏళ్లుగా ఏమీ చేయలేదని ఇప్పుడు ఎందుకు వచ్చారని స్థానికులు నిలదీశారు. తమ పంచాయతీ నిధులన్నీ పక్కదారి పట్టించారని ఎంపీపై ఓటర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక ఓటర్లకు సమాధానం చెప్పలేక పోలింగ్ బూత్ నుండి వెనుదిరిగి వెళ్లిపోయారు. పంచాయతీ నిధులు మొత్తము గల్లంత అయింది కన్నా ఎవరు నా దానికి రెస్పాన్సిబుల్ అనా? పంచాయతీ నిధులు తిరుపతిలోని డొద్దాపురం వీధిలో దొంగ ఓట్లు వేసేందుకు వైసీపీ నేతలు యత్నించడం సంచలనం రేపింది. దొంగ ఓట్లు వేసేందుకు వచ్చిన యువకులను సిఆర్పీఎఫ్ బలగాలు పట్టుకున్నాయి. అయితే దొంగ ఓటు వేసేందుకు వచ్చిన యువకులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీంతో వారికి సిఆర్పీఎఫ్ సిబ్బంది లాఠీ దెబ్బలు రుచి చూపించి అక్కడి నుంచి తరిమేశారు. సిఆర్పీఎఫ్ సిబ్బంది లాఠీ దెబ్బలకు కొందరు యువకులు సమస్యలు పడిపోయారు. వారికి సిఆర్పీఎఫ్ సిబ్బంది నీళ్లు పట్టించారు. కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం ఉంగుటూరు మండలం తెల్లపురోలు పోలింగ్ బూత్ వద్ద తెలుగుదేశం వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఘర్షణ పడ్డారు. గన్నవరం తెలుగుదేశం ఎన్డీఏ కూటమి అభ్యర్థి యార్లగడ్డ వెంకటరావుపై వైసీపీ కార్యకర్తలు రాళ్లతో దాడి చేశారు. యార్లగడ్డ వెంకటరావు కారు అద్దాలను వైసీపీ అభ్యర్థి వల్లభనేని వంశీ అనుచరులు ధ్వంసం చేశారు. అయితే పోలీసు అధికారులు చోద్యం చూశారని టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశాయి. చెదురుముదురు సంఘటనలు మినహా ఆదిలాబాద్లో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఆదిలాబాద్ పార్లమెంటులో 69.81% పైగా పోలింగ్ నమోదైంది. మొత్తం 7 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో నిర్వహించిన పోలింగ్లో 5 నియోజకవర్గాలు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగగా ఆసిఫాబాద్, సిర్పూర్లలో సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ముగిసింది. అయినా పోలింగ్కు ఇన్ టైంలో హాజరైన వారికి ఎంత సమయమైనా ఓటు వేసుకునే అవకాశం కల్పించారు అధికారులు. మరింత సమాచారం మా ప్రతినిధి గణేష్ అందిస్తారు. ప్రశాంత వాతావరణంలో ఓటర్లు తమ ఓటు హక్కును ఉపయోగించుకున్నారు. 7 నియోజకవర్గాలలోని ఓటర్లు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు తమ యొక్క ఓటును ఉపయోగించుకున్నటువంటి పరిస్థితి అయితే చూసాం. ఏవైతే సమస్యాత్మకమైన ప్రదేశాలు ఉన్నాయో ఇటు సిర్పూర్ కానీ ఆ తర్వాత ఆసిఫాబాద్ ప్రాంతాలలో ఉదయం 7 గంటల నుంచి 4 గంటల వరకు పోలింగ్ కొనసాగింది. 5 నియోజకవర్గాల్లో ఉదయం 7 గంటల నుంచి 6 గంటల వరకు సాయంత్రం 6 గంటల వరకు ఎన్నికలైతే కొనసాగాయి. కొంత చెదురుమాదురు సంఘటనలు తప్పించి మిగతా అంతా ప్రశాంతంగానే ముగిసిందని చెప్పుకోవచ్చు. అక్కడక్కడ ఒక 2 చోట్ల ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఆ తర్వాత నిర్మల్ జిల్లా కేంద్రంలో ఒక 2 చోట్ల ఈవీఎంలు కొంతసేపు మొరాయించినప్పటికీ టెక్నీషియన్స్ మళ్ళీ వచ్చేసేసి ఆ యొక్క ప్రాబ్లమ్ను సాల్వ్ చేసేసి అధికారులు మళ్ళీ ఈ యొక్క ఎన్నికల ప్రక్రియను కొనసాగించడం జరిగింది. ఆ తర్వాత కొన్ని గ్రామాలలో ఇటు నిర్మల్ జిల్లాలోని కడెం మండలంలో ఒక అల్లంపల్లి గ్రామంలో, బోత్ మండలంలోని దేగామ గ్రామంలో, ఇచ్చోడ మండలంలోని ఇంకొక గ్రామంలో కొంత అక్కడ ఉన్నటువంటి గ్రామాల ప్రజలు ఓటును బహిష్కరించడం జరిగింది. మా గ్రామంలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అధికారులు సాల్వ్ చేయలేరు, మేము ఓటేయమని చెప్పేసి కొంచెం భీష్మించుకొని కూర్చున్నటువంటి పరిస్థితులలో అధికారులు ఆ విషయం తెలుసుకొని అక్కడికి చేరుకొని వాళ్లకు స్పష్టమైనటువంటి హామీ ఇచ్చి మీకు కావలసినటువంటి గ్రామాలకు కావలసినటువంటి అన్ని ఏర్పాట్లు మేము కల్పిస్తామని చెప్పేసి వాళ్ళని నచ్చజెప్పి మళ్ళీ ఓటింగ్లో పాల్గొనడం జరిగింది. మొత్తానికైతే ఈ 7 సెగ్మెంట్లలో ఉన్నటువంటి ఓటర్లు 16,52,170 మంది ఓటర్లు ఈ ఓటు హక్కులో ఉపయోగించుకోవడానికి పొద్దున్నుంచి బారులు తీరినటువంటి పరిస్థితి. జిల్లా యంత్రాంగం అంతా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండకుండా అన్ని ఏర్పాట్లు ఇక్కడ చేసినటువంటి పరిస్థితి కనబడ్డది. ఏవైతే సమస్యాత్మక ప్రదేశాలు ఉన్నాయో అక్కడ పోలీసు శాఖ భారీ బందోబస్తు ఏర్పాటు చేసి ఎన్నికలు సజావుగా సాగేటట్లు చేసింది. సో మొత్తం మీద ఇప్పటి వరకు 5 గంటల వరకు ఎన్నికల శాతం చూసినట్లయితే ఆదిలాబాద్ పార్లమెంటు నియోజకవర్గానికి 5 గంటల వరకు 69.81% ఇక్కడ పోలింగ్ నమోదైంది. ఇంకను
ఇటు 6 గంటల తర్వాత పోలింగ్ స్టేషన్లో ఇంకా పోలింగ్ను ఓటర్లు ఓటు హక్కును ఉపయోగించుకోవడానికి ఉన్నటువంటి సందర్భంలో దాదాపుగా ఇంకొక గంట వరకు పూర్తిగా మనకు ఎంత శాతం పోల్ అవుతుంది అనేటువంటిది పూర్తి సమాచారం వచ్చేటువంటి అవకాశం ఉంది. సో ఓవరాల్లీ ఇప్పుడు ఈ ఈవీఎంలను జిల్లా కేంద్రానికి పూర్తి భారీ బందోబస్తు మధ్యలో జిల్లా కేంద్రానికి తరలిస్తారు. సో మొత్తానికి మాత్రము ఈ ఆదిలాబాదు పార్లమెంటు నియోజకవర్గానికి ప్రశాంతంగా ఎన్నికలు ముగిసినాయని చెప్పుకోవచ్చు. కెమెరామెన్ అశ్వక్తో గణేష్, స్వతంత్ర టీవీ, ఆదిలాబాద్ నుంచి. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఓటింగ్ ప్రశాంతంగా ముగిసింది. కొన్ని చోట్ల చిన్న సంఘటనలు మినహా అన్ని పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ సజావుగా ముగిసింది. ప్రస్తుతం పోలింగ్ సిబ్బంది పోలింగ్ సామాగ్రి, ఈవీఎం ప్యాకింగ్ ప్రక్రియ కొనసాగిస్తున్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఓటింగ్పై మా తిరుపతి ప్రతినిధి భానుప్రకాష్ మరింత సమాచారం అందిస్తారు. ఇటుకే పోలింగ్ ముగిసింది. ఇంకా పుంగనూరు మినహా మొత్తము ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఇటు తిరుపతి జిల్లా అటు చిత్తూరు జిల్లాలో పోలింగ్ సంపూర్ణంగా ముగిసింది. తిరుపతి జిల్లాలో సుమారు 65% పోలింగ్ కాగా చిత్తూరు జిల్లాలో మాత్రం 74% పోలింగ్ జరిగింది. ఈ పోలింగ్ తుది దశకు చేరుకున్నప్పుడు చిన్న చిన్న అల్లర్లు, ఆ తర్వాత చిన్న చిన్న సంఘటనలు జరిగాయి. అంటే దొంగ ఓటర్లు పట్టుకోవడము, ఇలాంటి చెదురుమదురు సంఘటనలు మినహా మిగతా అదంతా ఓటింగ్ ప్రశాంతంగా ముగిసింది. ప్రస్తుతం తిరుపతిలో మనం చూస్తున్నాము ఓటింగ్ సరళి ముగిసి ఇప్పుడు తిరుపతిలో ఈవీఎం సామాగ్రి తరలించడానికి ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. ఓటర్స్ అయితే మొత్తానికి ఓటర్ టర్న్అవుట్ ఏదైతే ఉందని మనం అనుకున్నామో ఆ ఓటర్ టర్న్అవుట్ చాలా వరకు తగ్గిందని చెప్పుకోవాలా. ఎందుకంటే 64% మాత్రమే ఓటింగ్ జరిగింది. మధ్యాహ్నం 2-3 కేవలం 33%తోనే మొదలైన ఓటింగ్. అంటే ఉదయాన్నే ఓటింగ్ ప్రక్రియ ప్రారంభమైన కొద్దిసేపటికి జరిగిన ఓటింగ్తో పోలిస్తే మధ్యాహ్నం 2-3 గంటల మధ్యలో అయితే ఓటింగ్ లేదు. మళ్ళీ సాయంత్రం కొద్దిగా చల్లబడ్డాక, అంటే వేసవి తాపంతో ఓటర్లు పోలింగ్ కేంద్రానికి రాలేదనుకోవచ్చు. 4 గంటల తర్వాత ఓటింగ్ తిరిగి ప్రారంభమైంది. 4 నుంచి 6 మధ్యలోనే మరో 30% పోల్ అవడం గమనార్హం. ఇందులో ఓటర్లు అయితే ఉత్సాహంగా ఓటింగ్లో పాల్గొన్నారు. ముఖ్యంగా ఆడ ఓటర్లు, అంటే లేడీస్ ఎవరైతే ఉన్నారో, ఈ స్త్రీ ఓటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కువ సంఖ్యలో రావడం జరిగింది. పోలింగ్ బూతుల్లో వాళ్ళ ఓట్లు వినియోగించుకోవడం జరిగింది. ఈ ఓటర్లు మొత్తానికైతే ఓటర్ల ప్రక్రియ అయితే ప్రశాంతంగా ముగిసింది. కొన్ని ఏరియాల్లో, అంటే తిరుపతిలో ముఖ్యంగా తిరుపతిలో రౌడీ మూకలు వచ్చారు అని చెప్పి అపోజిషన్ పార్టీలు, అంటే టీడీపీ, జనసేన ఆరోపించడం జరిగింది. ఈ నేపథ్యంలో స్వల్ప ఉద్రిక్త వాతావరణం అయితే కొన్ని పోలింగ్ స్టేషన్లో జరిగింది. దొడ్డాపురం వీధిలోను, తర్వాత ఎస్జిఎస్ ఆర్ట్స్ కాలేజ్ సమీపంలో ఉన్న పోలింగ్ స్టేషన్లో ఉద్రిక్త వాతావరణం అయితే సంభవించింది. కొంతమంది దొంగ ఓటర్లను కూడా సిఆర్పిఎఫ్ బలగాలు పట్టుకోవడం జరిగింది. వాళ్ళని అక్కడికక్కడే కొట్టడం జరిగింది. వాళ్ళని రాకుండా చెదరగొట్టడం జరిగింది. పోలీస్ బలగాలు అయితే భారీగా మోహరించారు. ఇదివరకే చెప్పినట్టు తిరుపతి, చంద్రగిరి నియోజకవర్గాల్లో సమస్యాత్మక పోలింగ్ సెంటర్లుగా గుర్తించిన 66 పోలింగ్ సెంటర్లలో చదురుమదురు సంఘటనలు అయితే జరిగాయి. మొత్తానికి చంద్రగిరిలో ఒక రౌండ్ కాల్పులు జరిపేంత పరిస్థితి కూడా నెలకొంది. మొత్తానికైతే ప్రశాంతంగా ముగిసిందని చెప్పాలా ఓటింగ్. ఇంతకు మించి పెద్దగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, అంటే కేంద్ర బలగాలతో పాటు పోలీస్ బలగాలు భారీగా మోహరించి గట్టి బందోబస్తు మధ్యలో ఎన్నికల ప్రక్రియ అయితే నిర్వహించడం జరిగింది. మొత్తానికి ఈ చిన్న చిన్న సంఘటనలు మినహా పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసిందని చెప్పి ఊపిరి పీల్చుకున్నారు జిల్లా యంత్రాంగం అంతా. ప్రస్తుతం ఈవీఎంలు ప్యాకింగ్ జరుగుతుంది. ఈవీఎంలు స్ట్రాంగ్ రూములకి భద్రపరచడానికి, తరలించడానికి ఏర్పాట్లు పూర్తవుతున్నాయి. అందుకు గాను సిబ్బంది మొత్తం ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రస్తుతం తుది పోలింగ్ పర్సంటేజ్, అంటే 5 వరకు వచ్చిన పోలింగ్ పర్సంటేజ్ తర్వాత 6 తుది పోలింగ్ పర్సంటేజ్ ఇంకా ఇదివరకు ఆ పర్సంటేజ్ని వెల్లడించలేదు. ఇప్పుడు కొద్దిసేపట్లో ఆ పర్సంటేజ్ని కూడా వెల్లడించిన తర్వాత ప్యాకింగ్ ఈవీఎంలు స్ట్రాంగ్ రూమ్కి తరలించడం జరుగుతుంది. కెమెరామెన్ లోకేష్తో భానుప్రకాష్, స్వతంత్ర, తిరుపతి. ఏపీలో పోలింగ్ వేళ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. అంతా పోలింగ్పై దృష్టి సారిస్తే చిత్తూరు జిల్లా పలమనేరులో ఎమ్మెల్యే అభ్యర్థి వెంకటగౌడ క్రికెట్ ఆడటం స్థానికంగా చర్చకు దారితీసింది. ప్రత్యర్థి ప్రతిపక్ష పార్టీ నేత ఎమ్మెల్యే అభ్యర్థి మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి నియోజకవర్గంలోని 5 మండలాల్లో పోలింగ్ సరళిని పరిశీలిస్తూ ఉంటే వెంకటగౌడ క్రికెట్ ఆడటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. అయితే గెలుస్తారన్న ధీమాతోనే క్రికెట్ ఆడి ఉంటారని చెబుతున్నారు పలమనేరు వైసీపీ నేతలు.